ఆ లవ్ మూడ్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ సర్ప్రైజ్ మీ ఆయన నీకు ఇచ్చింది సర్ప్రైజ్? అసలు ముందు నుంచే నాకు ఫుల్ బట్టలు పిచ్చి. ఫ్యాషన్ డిజైనర్ కదా. బట్టలు పిచ్చి. సో పాపం అది లేట్గా అయినా సరే అప్పట్లో డీజిల్ అని కొత్తగా వచ్చింది అనమాట, కొత్తగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ డీజిల్ స్టోర్, అప్పుడప్పుడే కొత్తగా పెట్టారు ఇంకా అది. చాలా పెద్ద స్టోర్. చాలా పెద్ద స్టోర్. నేను అప్పటికే ఎక్కడో చూస్తున్నాను ఆన్లైన్లో, అది కావాలని నా బర్త్డే కాయన అప్పటికే 16,000 రూపాయలేమో జీన్స్ ప్యాంట్ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటికి 16,000 అంటే ఎక్కువే కదా. పెద్ద లవ్వే. అఫ్ కోర్స్ నేను కూడా అట్లానే పెడతాను ఆయనకి, ఆయన కూడా అట్లానే చేస్తాడు. సో అట్లా అట్లా ఇంకా బోలెడు గిఫ్ట్లు. అదే లవ్లు చేసిన వాళ్ళకే తెలిసింది, మాకే. వెరీ నైస్, వెరీ నైస్. సో ఎప్పటికీ ఇద్దరు సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉంటేనే బాగుంటది ఏ రిలేషన్షిప్ అయినా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. అది బిజినెస్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు, ఎనీ రిలేషన్షిప్ బోత్ సైడ్స్ ఉండాలి. ఒకళ్ళే ఎంతసేపు కొడితే ఏమొస్తుంది. అదే వెరీ నైస్.